జై శ్రీమన్నారాయణ. నేను మాట్లాడింది కొందరికి నచ్చుతుండొచ్చు, కొందరికి నచ్చకుండొచ్చు. పిల్లలు చదువుకునే పిల్లల ముందల తల్లిదండ్రి ఎట్లా ఉండాలంటే పిల్లలకు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి. మగ పిల్లగాడు కానీ ఆడపిల్ల కానీ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి పిల్లలకు మంచిగా మంచి ఫుడ్ పెట్టాలి. మందులు ఇప్పుడు అన్నీ ప్రతి ఒక్కటి పండు కానీ ఏది మనం తినే ఐటమ్స్ అన్నీ మందుతోన తయారవుతున్నాయి. పండ్లకు సూదులు ఇచ్చిరు, అన్నిటికీ సూదులు ఇచ్చిరు. చిన్న వాళ్ళకు షుగర్ వస్తుంది, ఏ గుండె జబ్బులు అంట, ఏవేవో అన్ని రోగాలు, మస్తు రోగాలు వస్తున్నాయి. బయట ఫుడ్ పెట్టొద్దు. మనము తల్లి 9 నెలలు మోసి కని పెంచి పెద్దగా చేసేది తల్లి బాధ్యత. భర్త సంపాదించుకొస్తాడు, బయటకు పోయి సంపాదించుకొచ్చే బాధ్యత మాత్రమే తండ్రిది. పిల్లల ఆలన పాలన చూసేది వాళ్ళు తింటుండరా లేదా, స్కూల్కి పోతున్నారు, స్కూల్ కాడ ఎట్లా ఉన్నారు, స్కూల్ కాడ ఏం చేస్తున్నారు, కాలేజీకి పోయే పిల్లలు కానీ కాలేజీకి పోతున్నారు మా పిల్లలు ఎట్లున్నారు అన్నీ తెలుసుకునేది తల్లిది, తల్లి బాధ్యత. మగవాడు బయటికి వెళ్ళి ఎన్నో టెన్షన్లతో వస్తుంటాడు. పని చేసే కాడ ఏదో ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళకు. ఆ టెన్షన్ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మనం చెంబుతోన నీళ్ళు ఇచ్చి రాందాడు నీళ్ళు ఇవ్వాలి, మంచిగా మాట్లాడాలి. భర్తకు మనము ఎంత మంచిగా మర్యాద ఇస్తే మన పిల్లలు కూడా అంత మంచిగా ఉంటారు. భర్తకు మర్యాద ఇయ్యనప్పుడు పిల్లలకు అలసైపోతుంది. మనము పిల్లల ముందల తండ్రిని మాట్లాడితే పిల్లలకు అలసైపోతుంది. మనం తల్లిదండ్రి కొట్లాడినామనుకో, మా అమ్మ మా నాయన గిట్లే కొట్లాడుతున్నారు, ఏందేమో ఊరికే గొడవ పెట్టుకుంటారు అని పిల్లల మైండ్లో పడిపోతుంది. పిల్లలు మంచిగా మనము చదువుకుంటున్నారా లేదా అన్నీ చూసుకునాలి. తల్లి మంచిగా చెప్పాలి పిల్లలకు, కసిరియొద్దు. కోపం అంటే తప్పు చేసినప్పుడు కసిరియొచ్చు, దెబ్బ కొట్టొచ్చు, కానీ మళ్ళీ దగ్గర గుంజుకోవాలి. కొట్టినా కూడా మళ్ళీ పిల్లలను దగ్గర గుంజుకొని మంచిగా చూసుకోవాలి. మనకు పడరానోడు చుట్టాలే వస్తారు, వాళ్ళు వస్తే ఊరికే ఊరికే వస్తున్నారు అని చెప్పి మనం పిల్లల ముందు అలా గులిగినామనుకో, వాళ్ళని తిట్టుకున్నామనుకో, మన పిల్లలు ఇంకా 4 తిట్లు ఎక్కువ తిట్టుకుంటారు. కొందరికి అత్తమామ అంటే ఇష్టం ఉండదు, తల్లిదండ్రులు ఇష్టం ఉంటుంది. అత్తమామ వస్తే ఏమంటారు, ఈ మూతులు తిప్పుకుంటారు. తల్లి ఒక్కసారి మూతి తిప్పింది అనుకో, పిల్లలు 4 సార్లు మూతి తిప్పుకుంటారు. మా నాయనమ్మ ఇంకా పోతలేదు, ఊరికి ఉన్నది మా తాత మా నాయనమ్మ అని. పిల్లల ముందల అవ్వ తాత అనేది పిల్లలకు చెప్పాలి. అప్పటి కాలం లేదు ఇప్పుడు. ఇప్పుడు నా పిల్లలు నా మొగడు నేనుంటే చాలు, మా అత్త మా మామ వద్దు అనుకునేటోళ్ళు చాలామంది ఉండరు. రూపాయల బారన్న బొంతు అట్లుండరు, చారనొంతు పెద్ద మనుషులు కావాలనేటోళ్ళు ఉన్నారు. తల్లిదండ్రిని మనం ఎంత మంచిగా చూసుకుంటే మన పిల్లలు కూడా మా అమ్మ మా నాయన మా నాయనమ్మను మా తాతను అందరినీ మంచిగా చూసుకున్నారు. కుటుంబం బలగము మన ఇంటికి వస్తుంటే పోతుంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. చుట్టాలులా మనం ఒంటరిగా బతికినామనుకో, మన పిల్లలకు కూడా ఒంటరి బతికి అలవాటు అవుతుంది. పిల్లల ముందల ఎట్లాంటి పరిస్థితుల్లో మనం తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. ఏమన్నా అనుకునేది ఉంటే ప్రతి సంసారంలో ఒకటి ఉంటుంది, ఎవరికైనా ఎంత ఉన్నోనికైనా ఉంటుంది. అది లోపటి ఇంట్లో మాట్లాడుకోవాలి, పిల్లల ముందల మాత్రం మాట్లాడొద్దు. పిల్లలు మైండ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇట్లా అన్న మాట ఇట్లా మైండ్లో పెట్టేసుకుంటున్నారు.
అందుకనే పిల్లల ముందల దయచేసి పిల్లల ముందల ఎవ్వరు గొడవలు పెట్టుకోవద్దు. మంచిగా ఉండాలి. వాళ్ళకి ఏం కావాలి, ఏం తింటుండరు, ఏం బట్టలు కానీ తిండి కానీ అన్నీ మంచిగా వాళ్ళకు నచ్చింది ఇవ్వాలి. ఆడపిల్లవు నువ్వు ఒక ఇంటికి ఇస్తే పోయేదానవు, నువ్వు అన్ని పనులు చేయాలంటారు. మగపిల్లానికి పని చెప్పరు. మగపిల్లగాడు కూడా మనిషే. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్తాం. ఊరికి వెళ్ళినప్పుడు వాయమ్మ నా పిల్లగాని కొంటరాదు, ఏం తిననో ఏం చేసానో అని మన పానమంతా ఇంటి దిక్కే ఉంటుంది. మనం ఆడపిల్లకి ఎట్లా పనులు నేర్పుతున్నామో మగపిల్లగానికి కూడా అట్లే పనులు నేర్పాలి. ఆడపిల్ల అయినా మనిషే, మగపిల్లగాడైనా మనిషే. ఆడపిల్ల జాబ్ చేస్తుంది, మగపిల్లగాడు జాబ్ చేస్తున్నాడు. ఆడపిల్లకి ఎందుకు తక్కువ చూస్తారు? ఆడపిల్లని తక్కువ చూడొద్దు. ఇద్దరు సమానంగా పెంచాలి, ఇద్దరికి పనులు నేర్పాలి. మనం ఏడికన్నా పోయినా కూడా ఒక పక్కింటి వాళ్ళ మీద కానీ ఒకరి మీద ఆధారపడి బతకకుండా మన పిల్లలు వండుకొని తినేటట్టు ఉండాలి. బయట ఫుడ్కి అలవాటు చేయొద్దు. వాళ్ళు చేయకుండా వాళ్ళు వండుకొని తినేటట్టు ఉండాలి. నేను 2 రోజులు లేట్ అయినా కూడా నా పిల్లగాడు వండుకొని తింటాడు, నాకేం భయం లేదన్నట్లు ఉండాలి. మంచిగా ఉండాలి. పిల్లలతోనే మాత్రం గొడవలు పెట్టుకోవద్దు. మంచిగా ఉండాలి. పిల్లలను మంచిగా చూసుకోవాలి. మంచి చదువు నేర్పాలి పిల్లలకు. మంచి ఫుడ్ పెట్టాలి. ఏడికి పోయినా పిల్లలను తీసుకుపోవాలి. వాళ్ళకి ఇష్టమైన చోట తిప్పాలి. మనమే తీసుకుపోవాలి, తిప్పాలి. నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇదే ఉండాలి అని ఉండొద్దు. ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి పిల్లలతో. ఈ దినానికి ఆ కాలం వేరే, ఈ కాలం వేరే. మన ఇంటికి ఎవరు వచ్చినా సీదరించుకోవద్దు. ఎంత పాపిష్టోడు వచ్చినా పాపం చేసినోనికి పాలు పోయాలి. పెద్ద మనుషులు ఊకే చెప్పలే. అట్లా ఉండాలి. అట్లుంటేనే మన పిల్లలు మంచిగా ఉంటారు, మన సంసారం మంచిగా ఉంటుంది. కలిసిమెలిసి ఉండాలి. మొగంతోనే ఊక గొడవలు పెట్టుకుంటే పిల్లలకు కూడా గట్లనే అవుతాయి. ఏ సినిమా నారాయణ.